గత కొద్ది రోజులుగా పవన్ హెయిర్ స్టైల్ గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన లుక్ పై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆయన కొత్త చిత్రం కోసమే ఇలా నిర్ణయం తీసుకున్నాడు అంటుంటే అదేం కాదు, ఈ ఒక్క సినిమాకే ఆ హెయిర్ స్టైల్ అంటున్నారు. అయితే ఈ రెండూ కాకుండా మరో యాంగిల్ ఒకటి మీడియా సర్కిల్స్ లో కొత్తగా మొదలైంది. వివరాల్లోకి వెళితే ఆయన తన సినిమా కోసం ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ ని డిజైన్ చేసి లుక్ టెస్ట్ నిర్వహించి ఫైనల్ చేయనున్నారు. దానితో పాటు ఈ సినిమాలో పవన్ లుంగీతో కనిపించి అలరిస్తున్నారని చెబుతున్నారు. త్వరలో ఆయన తన పార్టీ జనసేన కోసం జనాల మధ్యకు వెళ్లాలనుకుంటున్నారని, అందుకే లుక్ నేచురల్ గా ఉంటే తెర మీద తెర వెనుక ఒకేలా ఉంటే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటున్నారు. ఈలోగా సినిమా ద్వారా తన నేచురల్ లుక్ ని సాధ్యమైనంతగా జనాలకు అలవాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరో ప్రక్క తమిళ స్టార్ అజిత్ ని అనుసరిస్తూ పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాకుండా తమిళ చిత్రం వీరుడొక్కడే ఆధారంగా ఇది రూపొందుతుందని, అక్కడ అజిత్ ఎలా కనబడ్డారో అచ్చం అలాగే ఈ సినిమాలో చేస్తున్నారని చెబుతున్నారు. ఆ సినిమా రైట్స్ నిర్మాత తీసుకోలేదని, దీనిపై వీరం నిర్మాతలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని ఆ మధ్యన ఓ ఇంగ్లీష్ దినపత్రిక ప్రముఖంగా రాసుకొచ్చింది. పవన్ దర్శకుడు డాలీ కాంబినేషన్ లో ఈ ప్రాజెక్టు పట్టాలకు ఎక్కడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ఇందుకు ముందు తమిళ దర్శకుడు ఎస్జే సూర్య డైరెక్ట్ చేయాల్సింది, కానీ ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు డాలీ అంతకు ముందు రెడీ చేసిన కథనంలో మాత్రం పెద్దగా మార్పులు చేర్పులు లేకుండా ఓకే చేశాడట. అయితే డైలాగులు మాత్రం కొన్ని మార్చారని తెలుస్తోంది. మరో ప్రక్క సర్దార్ గబ్బర్ సింగ్ లో విలన్ గా చేసిన శరత్ కేల్కర్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈసారి తన పాత్రకి స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని శరత్ తెలుగు నేర్చుకుంటున్నారని సమాచారం. మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్తో వ్యవసాయం చేస్తాం.